మారుస్తున్నాడు తప్ప చేసింది ఏం లేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. రైట్. బీజేపీ ఒపీనియన్ కూడా తీసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఉంది మొత్తం 3,24,234 కోట్ల బడ్జెట్. ఇందులో అగ్రికల్చర్ కోఆపరేషన్కి 23,000 కోట్లు, చాలా పెద్ద బడ్జెట్ కేటాయింపులు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి శాఖల వారీగా చూస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కే 60,000 కోట్లు ఫైనాన్స్ ఆర్థిక శాఖకే ఇచ్చారు. అది అంటే ఉద్యోగుల జీతభత్యాలు అవి ఇవి అన్నీ కలిపేది అనుకోండి. తర్వాత ఇక్కడ చూసుకున్నప్పుడు 33,000 కోట్లు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి, చాలా పెద్ద నిధులు. మీరు ఉపాధి హామీ మొత్తం మేమే ఇస్తున్నాం గ్రామాలకు అన్నారు, కానీ మరి ప్రభుత్వం అయితే బాగానే పెట్టింది డబ్బులు. ఇక్కడ 33,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఖర్చు ఎంత అవుతుంది అనేది మనం చూద్దాం. కానీ ఇరిగేషన్ కూడా గత ప్రభుత్వం కూడా 25,000 కోట్లు ప్రతిసారి పెట్టుకుంటూ వచ్చింది. వీళ్ళు కూడా తక్కువ ఏం పెట్టలేదు, 22,000 కోట్లు పెట్టారు. ఇప్పుడు కూడా లాస్ట్ సారి 2,91,000 ఉంటే బడ్జెట్, ఇప్పుడు 3,24,000 పెరిగింది. బడ్జెట్ కూడా పెరిగింది. ఏంటి మీకు ఎందుకు ఈ బడ్జెట్ నచ్చట్లేదు? మహేష్ రెడ్డి గారు ఇప్పుడే చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇదంతా చీటింగ్ బడ్జెట్ అంటున్నారు. ఏముంది చీటింగ్ ఇందులో? కనిపించే లెక్కలు పెడతారు అంటే విత్త మంత్రి, ముఖ్యమంత్రి గారి లెక్కలు కూడా ఉన్నాయి సార్. నేను ఏమంటున్నా అంటే సార్, బడ్జెట్ లో సార్ ప్రతి ఇయర్ బడ్జెట్ పెడుతూనే ఉంటారు. ప్రతి ప్రభుత్వాలు బడ్జెట్ పెడతాయి, కేంద్రం పెడుతుంది, రాష్ట్రం పెడతాయి. బడ్జెట్ లోపల ప్రజలు పన్ను కట్టే సొమ్ము ఎవరిని దేవలోకానికి వెళ్ళి తీసుకురారు, కుబేరం దగ్గరికి వెళ్ళి తీసుకురారు సార్. ప్రజలు పన్ను రూపంలో కట్టే సొమ్మును మనం కన్వర్ట్ చేస్తాం. దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వద్దు. అందుకోసం రూపాయి రాక రూపాయి పోక ఇవేగా లెక్కలు సార్. రూపాయి ఎట్లా వస్తుంది, రూపాయి ఎట్లా పోతుందని లెక్కలు తీసుకోవడమే బడ్జెట్ సార్. నువ్వు రూపాయి ఎక్కువ ఇచ్చినవా, తక్కువ ఇచ్చినవా అనే ప్రాధాన్యత క్రమంలో దీర్ఘకాలిక ప్రాధాన్యతలు కొన్ని ఉంటాయి, తాత్కాలికమైన ప్రాధాన్యతలు కొన్ని ఉంటాయి. సంక్షేమ పథకాలు ఎందుకు పెడతామంటే తాత్కాలికంగా ముందు ఆకలితో వచ్చేవాడికి ముందు ఆకలి అయితే అన్నం అయితే పెట్టాలి కదా, ఇది పాజిటివ్ పాయింట్. అట్లా దీర్ఘకాలికంగా మౌలిక వసతులు కల్పిస్తే పరిశ్రమలు వస్తాయి, వెల్ఫేర్ స్కీమ్ అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి అంటే అన్ని రకాల ఉద్యోగ ఉపాధి దొరుకుతాయి. దాంతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతాయి. కొనుగోలు శక్తి పెరిగితే రాష్ట్ర బడ్జెట్ పెరుగుతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంటుంది. దాన్ని సంక్షేమ పథకాలు కొంత వాడుకుంటాం. ఇదే కదా స్థూలంగా బడ్జెట్ అంటే. బట్ నేనేమంటున్నానంటే, ఈ బడ్జెట్ లో మీరు ఈ 3 సంవత్సరాలలో మీరు మూడో బడ్జెట్ అంటే ఫస్ట్ పెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కలపడం 4 బడ్జెట్ సర్వీలు పెట్టినాయి. నేనేమంటున్నా అంటే, వీళ్ళు ఎన్నికల కంటే ముందు పెద్దలు దయాకర్ గారు కూడా ఉన్నారు, వారి ముందు అభినందనలు చెప్తూనే ఈ పాయింట్ చెప్తున్నా. ఎన్నికల కంటే ముందు మీరు రాష్ట్రంలో అప్పులు ఉన్నాయని, ఇది ఆ రాష్ట్రం దివాలా తీసిందని, మా దగ్గర ఇవన్నీ ఎట్లా ఇస్తారు ఈ సంక్షేమ పథకాలు అంటే, మా దగ్గర స్కీములు ఉన్నాయి, మా దగ్గర చాలా పథకాలు ఉన్నాయి, మా దగ్గర చాలా పెద్ద ప్లానింగ్ ఉంది, ఇవన్నీ కదా చెప్పి ప్రజలకు సోనియా గాంధీ సంతకం పెట్టిన అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, రాహుల్ గాంధీ పెట్టి సంతకం పెట్టిన అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, సిద్ధరామయ్య సమక్షంలో వ్యవసాయం సంబంధించినటువంటి డిక్లరేషన్ కావచ్చు, బీసీ ఎస్సీ డిక్లరేషన్ కావచ్చు, అన్ని కలిపి మీరు మా దగ్గర ప్రణాళిక